సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో యువ నాయకుడు బీరయ్య ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని సిద్దిపేటలోని కృష్ణమూర్తి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు డాక్టర్ శ్రీపతి తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా ఎంతో సంతృప్తి కలిగిందని డాక్టర్ శ్రీపతి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీపతి. నేను కృష్ణమూర్తి హాస్పిటల్ సెంటర్ ఫర్ సైట్ తరఫున ఇవాళ చిన్నకొడూరు గ్రామంలో కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రజలకి ఉచితంగా మనకు డ్రాప్స్ ఇవ్వడం కానీ మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవసరమైన వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. కావున అందరూ వచ్చి మీ మేము అందించే సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఏమైనా అవసరమైన వాళ్ళకి రెఫరల్స్ కానీ ఏదైనా ఇబ్బంది పడిన వాళ్ళకి అద్దాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అద్దాలు కూడా డిస్కౌంటెడ్ రేట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకేమైనా అవసరాలు వచ్చినా మీకు కృష్ణమూర్తి హాస్పిటల్లో సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్లో సిద్దిపేటకి వచ్చితే అక్కడ మీకు అన్ని చెకప్స్ కానీ అన్ని కూడా మనకి ఫ్రీగా జరగడం జరుగుతుంది. ఈ కంటి శిబిరంలో అందరూ రావాలని కోరుకుంటున్నాను. మా సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.